దేవుని రాజ్యానికి దేవుని రాజ్యానికి వారసులు కాగలరు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాలి. నీటి మూలంగా అంటే నమ్మి బాప్తిసం పొందువాడు ఈ నీళ్ళల్లో బాప్తిసం పొందడం ద్వారా ఆత్మ మూలంగా జన్మించేవాడు పరిశుద్ధాత్మ వరాన్ని పొందడం ద్వారా ఆత్మ మూలంగా జన్మిస్తున్నాడు. అయితే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే నికోదేము అనేటటువంటి ఒక పండితునికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పాడు. ఏమని అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యానికి వారసుడు కాగలడని. నీటి మూలంగా ఆత్మ మూలంగా క్రొత్తగా జన్మించేటటువంటి అనుభవాలు ప్రతి వ్యక్తిలో ఉండాలా. అలాంటి వ్యక్తే దేవుని రాజ్యానికి వారసులు అవుతారట. నీటి మూలంగా జన్మించడం అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ నీటి మూలంగా జన్మించేది ఎప్పుడు అంటే, బాప్తిసం తీసుకునేది ఎప్పుడు అంటే, ఒక వ్యక్తిలో మారు మనసు కలిగినప్పుడు. ఈ మారు మనసు ఎప్పుడు కలుగుతుంది? వాక్యం విన్నప్పుడు. పాత జీవితము, పాప జీవితము, రోత జీవితము, కొందరికి రకరకాల జీవితాలు కలిగి ఉంటారు. పరిశుద్ధమైన జీవితం కొందరు కలిగి ఉంటారు. కొందరు భయంకరమైనటువంటి జీవితం, రవిడీలుగానో, గోండాలుగానో, తిరుగుబాటుదారులుగానో, వ్యభిచారులుగానో, అబద్ధాల కోరులుగానో, కుటుంబాలు కాపురాల్లో చిచ్చు పెట్టేటటువంటి వాళ్ళుగానో, నెమ్మది లేకుండా కుటుంబాలకు చేసేవాళ్ళుగానో, తాగుబోతులుగానో, తిరుగుబోతులుగానో, తిట్టుబోతులుగానో, నిద్రబోతులుగానో, వదలబోతులుగానో, రకరకాల పోతులే ఈ లోకంలో జీవిస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి ఆ బుద్ధి అనేది చాలా భయంకరమైన ఘోరమైన బుద్ధి. దేవుని వాక్యం వింటున్నప్పుడు ఆ బుద్ధిలో మార్పు కలుగుతుంది. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనస్సులో మార్పు కలిగిద్ది. అలా మార్పు కలిగినప్పుడు నేను ఈ జీవితం నాకొద్దు, నేను దేవుని కొరకు జీవించాలా, ప్రత్యేకంగా జీవించాలా, పవిత్రంగా పరిశుద్ధంగా జీవించాలి అని ఒక నిర్ణయానికి వస్తారు. చాలా మంది ఆ జీవితాన్ని మార్చుకోలేక, ముగింపు చేసుకోలేక కొంతమంది ఏం చేస్తారంటే ఆ రైలు కింద పడి చచ్చిపోతూ ఉంటారు. కొంతమంది కిరసనాలు పోసుకొని ఉప్పండించుకొని తగలబడి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంటారు. వాళ్ళు ఎవరయ్యా అంటే మారు మనసు పొందడం వల్లగానోళ్ళు. స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ద్వారా దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు, సేవకుల ద్వారా దేవుడు మందలిస్తూ ఉంటాడు. కానీ విని వాళ్ళు మారు మనసు పొందకుండా హృదయాన్ని కఠినం చేసుకొని వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, ఇంటి పక్క వాళ్ళు ఏమనుకుంటారని రకరకాలుగా ఆలోచనలు చేసి మారడానికి రకరకాల కారణాలు చెప్పుకుంటా, రక్షణను వాయిదా వేసుకుంటా, జీవితాన్ని గడిపేసుకొని చిట్ట చివరికి అర్థాంతరంగా ముగిస్తారు. అది కాదు జీవితం అంటే. మనుషుడు పుడతా పరిశుద్ధుడిగా పుట్టట్లేదు. తెలుసో తెలియక మానవుడు తప్పిపోతున్నాడు. అయితే దేవుని వాక్యం మాట్లాడిన తర్వాత మనిషి తన యొక్క పద్ధతిని, క్రమాన్ని మార్చుకోవాలా, మార్పు చెందాలి. దాన్నే మారు మనస్సు అని బైబిల్ గ్రంథం అంటారు. కనుక ఈ మారు మనసు కలిగినప్పుడు నీళ్ళల్లో బాప్తిసం పొందుతున్నారు. దేవుని దృష్టికి యోగ్యత పొందినప్పుడు ఆత్మ మూలంగా జన్మిస్తున్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను చెప్పాడు, నా వెనక వచ్చువాడు నాకంటే శ్రేష్ఠుడు, నేను ఆయన చెప్పుల వారు విప్పుటకైనా కూడా యోగ్యుడను కాదు అని చెప్పాడు. ఈ శ్రేష్ఠుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకను గురించి బాప్తిసం ఇచ్చే యోహాను ముందుగా ఈ లోకానికి ఏలియా యొక్క ఆత్మగా వచ్చి ప్రకటించాడు. దేవుని బిడ్డలారా, అతని సువార్త విన్నవాళ్ళు చాలా మంది నీళ్ళల్లో దిగి బాప్తిసం పొందారు. అది నీటి బాప్తిసంలో మొట్టమొదటిగా ఆనాటి శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు అనేకులు బాప్తిసం పొందారు. కొంచెం ముందుకు నిలబడి చాలా మంది బాప్తిసాలు పొందారు. వాళ్ళతో కూడా యేసు ప్రభు వారు కూడా బాప్తిసం పొందారు. యేసు ప్రభు వారు కూడా బాప్తిసం పొందారు. ఆయన బాప్తిసం పొందినప్పుడు ఆకాశము తెరవబడి పావురము వలె గొప్ప వెలుగు ఆయన తల మీద ఉదయించినప్పుడు ఒక స్వరం చెప్పగా అక్కడ ఉన్న వాళ్ళందరూ విన్నారు. ఏమని అంటే, ఈయన నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నాను. కనుక నీటి బాప్తీసం ఒకటి నీటి మూలంగా, రెండోది ఆత్మ మూలంగా జన్మించాలా. కనుక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబోతున్నటువంటి మీరు దేవుని దగ్గర పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోండి. ఒక ముసలాయన నా దగ్గరికి వచ్చి ఇంచుమించుగా 75 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలాయన. పాపం దేవుడు అతనితో మాట్లాడాడు, అయితే దేవుడు మాట్లాడగా మారు మనసు పొందాడు. బాప్తీసం ఎలా తీసుకోవాలో తెలియక కనబడిన గుడికి వెళ్ళిపోయి ఆ మందిరంలో అప్పటికే బాప్తీసాలు జరుగుతున్నాయంట. ఆ వరుసలో నిలబడిన వాళ్ళందరూ వెనకాల వెళ్ళి నిలబడ్డారంట. అప్పటికప్పుడు వాక్యం తెలీదు, పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవటం తెలీదు, ఏమీ తెలీదు. ఆ రోజు నీళ్ళల్లో మునగడానికి రెడీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు కూడా, అయ్యా మారు మనసు పొందావు కదా, పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకొని గుర్తున్న వరకు నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టు, యేసు పాపాలన్నింటినీ ఆయన రక్తంలో కడిగి శుద్ధీకరిస్తాడని చెప్పకుండా దిగినట్టుగానే ముంచేసేసాడు. అయిపోయింది, బాప్తీసం అయిపోయింది. బాప్తీసం పొందాడు కానీ నెమ్మది లేదు, అశాంతి, అలజడి, ఆత్మహత్య చేసుకుందాం అనేటటువంటి ఆవేదన అతను వెంటాడుతూ ఉంది. ఒకరోజు ఏదైనా చేసుకుందామని ఆలోచనతో పాయిజన్ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాడు. ఎందుకో తెలీదు, హఠాత్తుగా ఒకరోజు నా దగ్గరకు వచ్చేస్తే ఎందుకు వచ్చావయ్యా అన్నాడు. అయ్యా ఏం లేదు, నీతో మాట్లాడాలని వచ్చానన్నాడు. నాతో ఏం పనయ్యా అన్నా. ఎందుకంటే ఆయన సంగతి నాకు తెలుసు, ఆయన నూతనంగా బాప్తీసం పొందాడని తెలుసు. పొందిన సంఘంలోకి పోయి అడిగాయా అన్నాడు. ఏదయ్య గారు నాకెవరు చెప్పట్లేదు, అందుకే నీ దగ్గరికి వచ్చాను అన్నాడు. ఏంటి నీ బాధ అన్నాను. అయ్యా మునుపు నేను చేసినటువంటి దరిద్రమైన కార్యాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. నేను చేసిన దరిద్రమైన కార్యాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి, నెమ్మది లేదు, నాకు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను, ఎండ్రిని బుడ్డి తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకున్నానని చెప్పేసి అన్నాడు. ఏమి లేదంట, ఏమి లేదు, అతనికి నెమ్మది లేదు. చెప్పండి అందరూ, ఏమి లేదు, నెమ్మది. చాలా మంది నెమ్మది లేదు. కారణం ఏంటంటే వాళ్ళు చేసిన పాపాలు దేవుని దగ్గర ఒప్పుకోకుండా మునిగేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు మునుగుతున్నారు కానీ దరిద్రం పోగొట్టుకోవట్లేదు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది ఒప్పుకోలు ప్రార్థన చేసుకోరు. పాపాలను అతిక్రమాలను ఒప్పుకొని విడిచిపెట్టాలా, అట్టివాడు ధన్యుడు. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడంట. అయ్యా నేను దొంగనయ్యా, నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగయ్యా, నేను వ్యభిచారినయ్యా, నన్ను క్షమించు. ఒప్పుకోవటానికి ఏమైంది? జనమంతా చెప్పుకుంటున్నప్పుడు లేని సిగ్గు దేవుని దగ్గరకు వచ్చి ఒప్పుకోగా ఏమైంది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక అలాంటి జీవితాలు ఒప్పుకోలేదయ్యా నేను, అందుకే ఈ భయంకరమైనటువంటి నెమ్మది లేని జీవితాన్ని జీవిస్తున్నాను, నేను చనిపోదాం అనుకున్నాను అని చెప్పి అన్నాడు. కూర్చోబెట్టి కొంత సమయం మాట్లాడిన తర్వాత వాటన్నిటిని పెద్ద అయినా వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరిస్తాడు, నీకు నెమ్మది ఇస్తాడంటే ఆ తర్వాత అతడు ప్రార్థన చేసుకున్నాడు. ఇంచుమించుగా అతడు 75 ఆ ప్రాంతంలో అతని వయసు, అప్పుడు బాప్తిసం తీసుకున్నాడు. అంటే చివరి దశలో ప్రభువుని గుర్తెరిగాడు. బంధువులు ఏమనుకుంటారు, చుట్టాలు ఏమనుకుంటారు, ఇళ్ల పక్కల వాళ్ళు ఏమనుకుంటారు అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చాడు. తుది శ్వాస విడవడానికి ఒక 5 సంవత్సరాలు దేవుని దగ్గర విశ్వాసిగా బ్రతికాడు. అద్భుతమైన జీవితం జీవించాడు. దేవుని కృపలో అతడు క్షమించబడి అతడు మరణించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు వాక్యం విన్న తర్వాత నుంచి ఏ రోజు కూడా నా పాత జ్ఞాపకాలు, నా పాపాలన్నీ కూడా నన్ను మరి దోషిగా చేస్తున్నాయి, నన్ను నిలదీస్తున్నాయి అని ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు. దేవుని బిడ్డలారా, కనుక బాప్తిసం అప్పుడే ఏం చేయాలంటే మన అతిక్రమాలు, మన పాపాలు, మన దోషాలు అన్నీ కూడా ఒప్పుకోవాలి. అయ్యా ఏం ఘోర పాపాలు చేశాం మేము,
ఒప్పుకోటానికి అనుకుంటారు కొంతమంది మనసులో ఇట్లాంటి వాక్యం వినేటప్పుడు. నువ్వు ఘోరమైన పాపం మడలు చేయాల్సిన పని లేదు, మానభంగాలు చేయాల్సిన పని లేదు. మనిషికి పుట్టడం కంటే ఘోరమైన పాపం కూడా లేదు. ప్రైజ్ ది లార్డ్. దావీదు అన్నాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భం దాల్చింది, పాపములోనే నన్ను కన్నది. కాబట్టి మనం ఈ ప్రపంచంలోని పాప ప్రపంచంలో పెరుగుతున్నాం కాబట్టి అయా పాపినైనా నన్ను క్షమించు అని ప్రార్థన చేస్తే ఘోర పాపినైనా కూడా దేవుడు క్షమించగలిగిన